హాయ్ గాయ్స్, నేను మీ దివ్య. నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? స్టార్టింగ్ ఏంటి పిల్ల చాయ్ దుకాణం చూపిస్తుంది అనుకుంటున్నారా? చాయ్ అంటే పిచ్చి, ఒక ఎమోషన్ ఎవరికి ఉండదండి. అలాగే మా ఆయన కూడా అందులో ముందు ఉంటాడండి. చాయ్ షాప్ చూస్తే ఆటోమేటిక్గా బండి అలా ఆగిపోద్దండి. ఒక సిప్ చాయ్ పడితేనే ఆయన బండి కదులుతుంది. అలా మేము కూడా మార్నింగ్ ఒక చాయ్తో స్టార్ట్ చేసాం బయట షాపింగ్. మా వాడు హాయ్ చెప్తున్నాడు. అలా చాయ్ తాగేసి ఎర్రగడ్డ కూరగాయలు తీసుకుందామని వెళ్ళాము. వేసంకాలం కదా, కుండలు అవి పెట్టారండి, బాగున్నాయి. అలా లోపలికి వెళ్ళిపోయి వెజిటేబుల్స్ అన్నీ నేను మా వాడు సెట్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నామండి. ఆ ఎర్రగడ్డలో వాడి గోల చూడాలండి. అమ్మ నేను వీడియో తీస్తా అని చెప్పి ఆడే తీసాడండి చాలా వరకు వీడియోస్. అలా వెజిటేబుల్స్ అన్నీ చూసుకుంటూ లోపలికి వెళ్ళాం. వంకాయలు బాగున్నాయి అని చెప్పి తండ్రి కొడుకు తెగ కష్టపడి వంకాయలు అయితే తీసుకున్నారు. అలా తర్వాత ముందుకొచ్చి బీరకాయలు బాగున్నాయని బీరకాయ సెలెక్ట్ చేస్తున్నాడు మా వాడు. మా హస్బెండ్ తీసుకుంటున్నారు. అలా చూసుకొని కొంచెం ముందుకు వెళ్ళాము. మండే కావచ్చు అనుకుంటండి, అంత రష్ ఏం లేదు. మేమైతే ఎవ్రీ వీకెండ్ సండేనే వెళ్తాము. మా హస్బెండ్కి సండే పని ఉందని చెప్పి మండే హాలిడే తీసుకున్నారనమాట. మండే వెళ్ళాము కూరగాయలకి. అబ్బో, సండే వెళ్తే ఎంత రష్ ఉంటుందండి, ఎంత ఫ్రీగా చూడడానికి అస్సలు అవ్వదు. అలా ముందుకొచ్చి క్యాప్సికమ్ అయితే బాగున్నాయని చెప్పి చూస్తున్నాను. ఇది కూడా మా చిన్నోడే తీసాడండి వీడియో. ఏదో అలా ట్రై చేశాడు పాపం బుడ్డోడు. అలా తర్వాత తీసుకొని బెండకాయలు తీసుకుందామని వచ్చాము. అక్కడ కూడా డాడీ తీస్తారు నాన్న వీడియో ఇవ్వంటే, లేదమ్మా నేనే తీస్తాను, నువ్వు కూడా కనిపిస్తావు రా నాన్న అంటే, లేదమ్మా నేనే నిన్ను షూట్ చేస్తాను అని చెప్పి వీడియో స్టార్ట్ చేశాడు. ఇంకా అలా బెండకాయలు తీసుకొని మనీ ఇచ్చేసి, చూడండి ఇప్పుడు టమాటాల దగ్గరికి వెళ్తే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి, టమాటాలు రెడ్గా. అలా నేను టమాటాలు తీసుకుంటే మా ఆయన ఆలు తీసుకుంటానని చెప్పి ఆలు తీసుకోవడానికి వెళ్ళారు. నేను ఇంకా టమాటాలు తీసుకోవడం స్టార్ట్ చేశాను. టమాటా లేనిదే ఏ కూర అయినా ఎలా అవుతుందండి? మన లంచ్ బాక్స్లో మార్నింగ్ టమాటా లేనిదే ఏది పని అవ్వదు. అలాగే హెల్త్కి మంచిది క్యారెట్ అంటే ఈ మధ్యన మా ఫేవరెట్ అయిపోయిందండి. నా కొడుక్కి బాగా క్యారెట్ తీసుకోమ్మా అన్నాడు. సరే అని చెప్పి అక్కడ కొంచెం బాగున్నాయి అని చెప్పి నేను మా వారు కష్టపడి క్యారెట్ ఏరడం స్టార్ట్ చేసాం. ఎట్లాగొట్లాగా ఏరామండి, కొంచెం బాగున్నాయి తీసుకున్నాం క్యారెట్. అలా క్యారెట్ తీసుకొని కొంచెం ముందుకొచ్చి పల్లీలు చూసాం. అమ్మ నా కోసం పల్లీలు తీసుకోమ్మా అన్నాడు. తినడు కానీ అన్నీ అడుగుతాడండి. అలా వచ్చేసి ఇంకమ్మ నేను వీడియో షూట్ చేస్తా అని చెప్పి హాయ్ చెప్తున్నాడు మా వాడు. స్వీట్ కార్న్ కూడా ఒక ఎమోషనే అండో ఈ మా వాడికి చాలా పిచ్చండి స్వీట్ కార్న్ అంటే. అందుకని మా ఆయన తీసుకుందాం వాడి కోసం అంటే స్వీట్ కార్న్ తీసుకొని అలా బయటకు వచ్చి కాయగూరలు ఆకుకూరలు అయిపోయాయి, ఆకుకూరలు తీసుకున్నామండి. ఆకుకూరలు కూడా ఫ్రెష్గా బాగానే ఉన్నాయండి. అలా ఆకుకూరలు తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. బయట ఫ్రూట్ మార్కెట్స్ అన్నీ చాలా ఉన్నాయి. నేను ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఏం తీసుకోలేదు, వచ్చేసాం. మా రెగ్యులర్గా వెళ్ళే కిరాణా షాప్లో మిల్క్ ప్యాకెట్ తీసుకొని అలా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇంటికాడ పెట్టామండి మా రచ్చ దుకాణం. చూడండి కష్టపడి తెచ్చాడు ఎర్రగడ్డలు, వాడే వీడియో షూట్ చేశాడు. అక్కడక్కడ ఏం తెచ్చాడో సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారంట, మీరు వినండి. ఏం తెచ్చావు నువ్వు? వెజిటేబుల్స్, ఇది కొత్తిమీర చూడండి, కొత్తిమీర తెచ్చాడండి ఫ్రెండ్స్. ఇంకా గోంగూర తెచ్చాడంట. టమాటాలు, ఇవి వంకాయలు, ఈ క్యారెట్లు, ఇవేమో లేడీ ఫింగర్, ఇది క్యాప్సికమ్, ఇవి సార్ స్నాక్స్ కోసం పల్లీలు తెచ్చుకున్నాడు. ఇంకా స్వీట్ కార్న్ తెచ్చిండంట. నిమ్మకాయలు తెచ్చాడంట. పొటాటో అది. ఇదేం తీసుకొచ్చావు? బీరకాయ. ఇవి పాలకూర, చుక్కకూర నానా, అది మా అబ్బాయికి పాలకూర అనుకుంటాడు ఫ్రెండ్స్, చుక్కకూర అయితే. ఇవేం తీసుకొచ్చావు? పచ్చిమిర్చి. కిరాణా షాప్కి వెళ్ళి లాస్ట్ లో ఏం తెచ్చావు కిరాణా షాప్కి వెళ్ళి? జ్యూస్ తెచ్చా, డాడీ సూప్ తెచ్చుకున్నాడు వాళ్ళ డాడీకి. ఆయన తాగడానికి మార్నింగ్ మిల్క్ తెచ్చుకున్నాడు. కోకోనట్ కాదు నాది, లస్సీ ప్యాకెట్ తెచ్చుకున్నాడు. కోకోనట్ పెట్టుకున్నాడు మా వాడు బాటిల్ చూసి. ఇంకా చాకోస్ తెచ్చుకొని తింటున్నాడు అండి ఫ్రెండ్స్. ఇదైతే జాక్ ఫ్రూట్ ఫ్రెండ్స్. అసలు టేస్ట్ అయితే ఎంత స్వీట్గా ఉందంటే చాలా బాగుంది. అది వీడియో క్లిప్ మిస్ అయింది. సూపర్గా ఉంది. అసలు ఎంత స్వీట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ సీజన్ ఫ్రూట్లో ఫస్ట్ టైం తెచ్చాము. ఇదైతే సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి.
బాయ్ ఫ్రెండ్స్, ఇంతే వీడియో. చూసారు కండి కూరగాయలన్నీ ముందేసుకొని మా వాడే రచ్చ చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు. తర్వాత ఈవినింగ్ అలా బయటికి తీసుకెళ్ళాము. ఇక్కడ ఎంఎస్ బేకరీ అని చెప్పి మోతీనగర్ మిడ్లాండ్ అవతల ఉంటుందండి. అక్కడైతే వచ్చేసాము. చాలా డేస్ తర్వాత వాడిని బయటికి తీసుకొచ్చాం. పావు బాజీ ఆర్డర్ చేసాం అనమాట. వాడికి ఇష్టం అని చెప్పి పావు బాజీ తీసుకున్నాడు. నాకైతే నా కోసం నేను ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాను. నాకు ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం అండి. రెగ్యులర్గా మేము ఈ ఎంఎస్ బేకరీకే వస్తామండి. ఫుడ్ అయితే బాగుంటుంది టేస్టీగా. ఈ పావు బాజీ కొత్తగా పెట్టారు. ఈ పావు బాజీ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఫ్రైడ్ రైస్ కూడా అయితే సూపర్ ఉందండి టేస్ట్. మేము రెగ్యులర్గా వెళ్ళే పాయింట్ అదే. సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేస్తాము. ఇంకా మావాడు తిని సూపర్ ఉందని చెప్తాడు చూడండి. తర్వాత అలా ముందుకొచ్చి ఫలూదా బండి దగ్గర ఆగాం. సమ్మర్ కదా ఫ్రెండ్స్, కొంచెం చిల్ అవుదామని చెప్పి ఫలూదా తీసుకుందామని ఫలూదా బండి దగ్గర ఆగాము. ఫలూదా అయితే తీసుకున్నాం మేము. సారీ, అది ఫలూదానా స్పెల్లింగ్ మిస్టేక్ ఏమనుకోవద్దండి. ఫలూదా ఎలా రెడీ చేస్తున్నారో చిన్న క్లిప్ తీశారనమాట. సమ్మర్లో చల్లగా కూల్గా తాగడానికి బాగుంటుందని చెప్పి పాలు, సబ్జా గింజలు, రోజ్ వాటరు, 3 ఐస్ క్రీమ్స్ అలా వేసాడనమాట. తర్వాత లాస్ట్లో మిల్క్ యాడ్ చేసిండు. ఈ ఫలూదా బండి దగ్గర ఫలూదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మిడ్లాండ్ ఫ్రంట్కి రావాలండి. కొంచెం ఆలూ మిఠాయి ఎదురుకి వెళ్తే అక్కడ మా ఏరియాలో ఇవి అనమాట. మా ఫేవరెట్ స్పాట్స్ అయితే అవే. అలా తీసుకొని పార్సిల్ కట్టించుకొని ఇంటికి వచ్చాం. మా ఏరియాలో మండే మార్కెట్ అండి. అదేంటి మండే మార్కెట్ పెట్టుకొని ఎర్రగడ్డ వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటామంటారేమో. ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అని చెప్పి ఎర్రగడ్డ వెళ్ళి తెచ్చుకుంటానండి. ఏమన్నా తక్కువ పడితే అప్పుడప్పుడు మండే మార్కెట్లో తెచ్చుకుంటాను. ఇంకోండి మా ఏరియాలో మండే మార్కెట్ అనమాట ఇదంతా. ఇక్కడ కూడా బాగానే ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే అక్కడ కిలో వచ్చాయి, ఇక్కడ పావు కిలో, హాఫ్ కిలో అలా వస్తాయి అన్నమాట. కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయని నేను ఎక్కువ ఎర్రగడ్డ ప్రిఫర్ చేస్తాను. ఇంకా ఎమర్జెన్సీగా ఉంటే తప్పదనుకోండి ఇక్కడే తీసుకుంటా. అలాగే పువ్వులు ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి ఆ అక్క దగ్గర కనకాంబరాలు, మల్లెపూలు అవి తీసుకున్నాను. దేవుడికి కావాల్సిన పువ్వులు అవి తీసుకుని అలా తీసుకొని ఫ్రంట్కి వస్తుంటే పిల్లలకి కావాల్సిన బ్యాగ్స్, బొమ్మలు, ఇక్కడేమో మసాలాలకు సంబంధించిన అన్నివి 10 రూపీస్ ప్యాకెట్స్ అవన్నీ దొరుకుతాయి. అలా కొంచెం ముందుకు వస్తే మళ్ళీ ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ ఉన్నాయండి. అలా చూసుకొని ఆనియన్స్ తీసుకుందామని చూస్తున్నాను నేనైతే. ఇంట్లో ఆనియన్స్ అయిపోయాయని. ఇంకోండి ఇక్కడ 50కి 3 kgs అంట ఆనియన్స్ తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాయి. బాయ్.